సీఎం రేవంత్ రెడ్డి handing over appointment letters to PGTs and PDS and librarians at LB Stadium in Hyderabad. నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ 3650 రోజులు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఒక్క రోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళందరినీ 3650 రోజులు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఒక్క రోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే. ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి, రాష్ట్రాన్ని దోసుకోవాలి, ఆ దోసుకున్నది దాచుకోవాలనే దాని మీద వాళ్ళు అదే పనిగా నిరంతరం వాళ్ళు అదే కార్యక్రమాలలో మునిగి తేలేరు. కానీ మేము ఇవాళ వచ్చినప్పుడే మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఎత్తి వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు చేత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా. ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు. ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోలే. 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ. ఆ ఔరంగజేబు రాజు కావాలని, రాజ్యం మేలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఉరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు పల్లెకిలుచుకుంటూ గాలికి తిరిగిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ కాగు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం. ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి. 1,81,000 కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు. అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడిగడ్డ కుప్పగూలితే పోలీసుల పహారాల మధ్యలో తెలంగాణ సమాజం తెలుసుకోకుండా నిర్బంధిస్తుంటే ప్రజలకు చూపించాలి గత పాలకులు ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో, మేడిగడ్డ ఎట్లా కుంగిపోయిందో చూపిద్దాం రమ్మని. ఒకవేళ మీరు నిజాయితీ పరులైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్లగొండలు పోయి సభ పెట్టుకున్నారు. ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతనైతే లేదంట. ఆయన కాలు చక్కగా లేదంట, కట్టె పట్టుకుని నడుస్తున్నాడు. ఎంత దూరం ఉంది ఆయన ఇంటికి? బేగంపేట ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా బేగంపేట నుంచి మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ నుంచి ఇక్కడికి రానికనేమో కాలు నొప్పి వచ్చింది, కట్టె చేతికి వచ్చింది. కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం 150 కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకుని కూర్చొని నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తుండు. ఆయన అంటే నేను సలహా అడగాలన్నట్టు అన్నా కేరాఎంపీ సమస్య ఉన్నది, ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్నా. అసెంబ్లీ పెట్టింది అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా. తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం. మీరు రాలేదు, పారిపోయారు, పర్వాలేదు. కానీ ఆ భాష, ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసింది కదా. 10 ఏళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగలుగుతున్నాడో, ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆయన బాధ అంత ఒక్కడే. ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే? అది మనకు అక్కడికి వచ్చింది.
మీకు అక్కరకు వచ్చింది, నాకు అక్కరకు వచ్చింది, మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కరకు వచ్చింది. దశ దిశ అని రెండు ఉంటాయి. దశ బాగుంటే దిశతో పని లేదు. నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డావు. అయినా ఇప్పటికన్నా అర్థం చేసుకో. ప్రజలు నీ నుంచి ఏం ఆశించిండ్రు? ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు? ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు? ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతురని మా మీద ప్రచారం చేస్తున్నారు. నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, 3650 రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు? 70 రోజుల్లో మేము ఇచ్చినాం కదా. 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు, దాదాపుగా 25,000 ఉద్యోగాలు మేము వచ్చిన 70 రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం. ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే ఇవాళ మీరు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడవట ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రా. ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు, ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది 6%. మా ప్రభుత్వం దాన్ని 10 నుంచి 12% పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈ రోజు వసతులను పెంచుతాం. అదేవిధంగా ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలను 6,453 మూతేసిండు కేసీఆర్ గారు. రేషనలైజేషన్ పేరు మీద పాఠశాలలు మూతేసి పేదవాళ్లకు విద్యను దూరం చేసిండు. ఎవరుంటారే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలో పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళ పిల్లలకు చదువుకోవాలంటే చిన్న పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు పక్క ఊరికి 2-3 కిలోమీటర్లు పోయి చదువుకోవడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ అట్లా పోవాలంటే కూలి పనికి పోయే తల్లిదండ్రులు కూలి మానేసుకొని ఆ పిల్లల్ని తీసుకొని పక్క ఊరికి పోవాలి. ఆ కుటుంబాలు నడుస్తాయా? వాళ్ళు కూలి పని చేసుకోకపోతే, వ్యవసాయం పనికి పోకపోతే ఆ కుటుంబాలు బతుకుతాయా? ఇవాళ తండల్లో, ఊర్లలో పాఠశాల ఉంటే పిల్లల్ని బడి దగ్గర వదిలి వ్యవసాయ పొలానికి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని తీసుకొని ఇంటికి పోతారు. ఇవాళ పక్క ఊర్లో పెడితే చిన్న పిల్లల్ని బస్సులో పంపలేరు, ఆటోలలో పంపలేరు. పిల్లల్ని బడికి పంపించి తల్లిదండ్రులు మళ్ళా పక్క ఊరికి వచ్చే పరిస్థితి ఉండదు. కుట్రపూరితంగా పేదవాళ్లకు విద్యను దూరం చేయాలన్న ఆలోచనతోటి ఈ పాఠశాలల్ని మూతేసిండు ఆనాటి ప్రభుత్వం. ఇవాళ అందుకే మా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచనతోని మెగా డిఎస్సిని ప్రకటించి అన్ని పాఠశాలలు తెరిపించి పేదవాళ్ళ పిల్లలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల్లో మంచి చదువులు చదివించడానికి, వాళ్ళ ఫీజులు కట్టడానికి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పేదోళ్ళ పిల్లలు ఇవాళ సర్టిఫికెట్లు వాళ్ళ కాలేజీల నుంచి తెచ్చుకోలేని పరిస్థితి. ఫీజు పైసలు కడితే కానీ కాలేజీ యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రులను ఫీజుల పైసలు అడిగే పరిస్థితి లేదు. వనపర్తిలో ఒక అమ్మాయి ఫీజుల డబ్బులు అడగలేక, తల్లిదండ్రుల బాధలు చూడలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి. నీకు కొంచెమైనా బాధ కలగలేదా కేసీఆర్? నువ్వు అసలు మానవత్వం ఉన్నదా నీకు అని నేను అడుగుతున్నా. ఇవాళ
పేదలు పిల్లలు చదువుకుంటేనే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటది, వాళ్ళకి చదువులు అందించాలన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే కాదు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలలో కూడా పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్య హక్కు కింద మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పేదలను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన గొప్పగా చెప్తుంటాను. ఏ పాఠశాలలో చదువుకోవడానికి వాళ్ళ సొంత భవనాలు ఉన్నాయని నేను అడుగుతున్నా. వందలాది మంది ఆడపిల్లలు టాయిలెట్లు లేక క్యూలో నిలబడి పాపం ఆడపిల్లల అవస్థ చెప్పుకోలేని పరిస్థితి. మన బిడ్డలో మన చెల్లెంలో అంత అవస్థ పట్ట మనం చూస్తూ ఊరుకుంటామా? ఆ పిల్లలు మన పిల్లలు కాదా? ఇలా పిల్లల కోసం వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రభుత్వాలకు బాధ్యత కాదా అని నేను అడుగుతున్నా. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మిగులు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 17.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి 10 ఏళ్లలో. ఎందుకు ఆ పిల్లలకు ఆ వసతులు ఏర్పాటు చేయించలేదని నేను అడుగుతున్నా. ఇవాళ పిల్లల కష్టం నీకు అర్థమవుతుందా? అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మా మిత్రుడు వెంకటరెడ్డి గారు చెప్పారు, నువ్వు మాట ఈ ఆర్ఎండ్బి శాఖ నుంచి అన్ని భవనాలు కడదాం, ఎట్లయితే అట్లయితుంది, ఏమైనా సరే అవసరమైతే పూట ఉపాసం బండి అయినా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిద్దాం, నువ్వు మాట ఇవ్వని చెప్పిండు. వారి ధైర్యంతో కొడంగల్లో నేను ఒక మోడల్ ప్రారంభించబోతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 4 గురుకుల పాఠశాలలు 20 ఎకరాలలో ఒకే దగ్గర పెద్ద క్యాంపస్ కట్టి 100 కోట్ల రూపాయలతో వసతులు ఏర్పాటు చేసి ఒక గొప్ప క్యాంపస్, ఒక యూనివర్సిటీ లాగా పేదల పిల్లలు చదువుకునే విధంగా చదువులు చెప్పే ఉపాధ్యాయులకు ఆడ నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇవాళ కొడంగల్లో ఒక మోడల్గా తీసుకున్నాం. ఆ విధానాన్ని అన్ని నియోజకవర్గాలలో మంజూరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్ని ఒకే క్యాంపస్ లో ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే 20-25 ఎకరాలు ఉంటుందో ఆ భూమిని సేకరించి అన్ని పాఠశాలలు అన్ని గురుకుల పాఠశాలలు ఒకటే దగ్గర కంటే వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళకు వేరే భావన ఉండదు. ఎస్సీలు ఎస్టీలు వేరు కాదు, బీసీలు వేరు కాదు, మైనారిటీలు వేరు కాదు, ఇతర వర్గాల పాఠశాలల్లో చదువుకుంటే సోదర భావం పెరుగుతుంది, అన్నదమ్ములలాగా కలిసి ఉంటారు. కలిసి చదువుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. ఒక దగ్గర ఎస్సీ పాఠశాల ఊరిపేట కడితే ఆ పిల్లల మనసులో ఒక అభద్రతా భావం ఉంటుంది. మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఊరిపేట పెట్టిండ్రేమని. గిరిజనులను తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఊరిపేట పెడితే వాళ్లకు అదే భావన ఉంటుంది. మైనారిటీలను ఇంకొక దగ్గర కడితే మెజారిటీలు మైనారిటీలను మమ్మల్ని పక్కన పెట్టిండ్రేమో అనే ఒక భావన ఉంటుంది. ఇవాళ అందరు కలిసి ఉన్నప్పుడే, అందరు కలిసికట్టుగా పెరిగినప్పుడే, ఒకరినొకరు కలుస్తూ మెలుస్తూ చదువుకుంటే, కలిసి చదువుకుంటే సోదర భావం పెరుగుతుంది. దాంతో దేశం యొక్క రాష్ట్రం యొక్క శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే ఒక సామరస్య పూర్వమైన వాతావరణం వస్తుంది. అందుకే అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్టుగా కాదు, అందరినీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక మంచి మోడల్ కాంప్లెక్స్ కట్టి వాళ్లకు చదువులు అందించాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ఇదే రకంగా స్థలాలను వెతకండి, నిధులు కేటాయిద్దాం, అవసరమైతే ఇంకెక్కడైనా నిధులు ఆపుదాము, విద్యకు ఖర్చు పెడతాము. విద్యకు పెట్టే ఖర్చు కాదు, అది పెట్టుబడి, భవిష్యత్తు నిర్మాణానికి అది పెట్టుబడి. టీచర్ల నియామకాలంటే ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పెడుతున్న పెట్టుబడి. అందుకే ఈరోజు పాఠశాలల మీద కానీ, ఉపాధ్యాయుల మీద కానీ, విద్యార్థుల మీద కానీ ప్రతి రూపాయి అది భవిష్యత్తు యొక్క పెట్టుబడి. ఆ భవిష్యత్తు పెట్టుబడి ఈ దేశాన్ని బలోపేతం చేస్తుంది, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ
ఒక గొప్ప లక్ష్యంతోని గొప్ప ఆలోచనతోటి ఈ జాతి పునర్నిర్మాణం కోసం మీరు అంకితం అవుతున్నారు. మీరు వెళ్ళే పాఠశాలలో మీరు ఉపాధ్యాయులుగా ఎక్కడికైతే వెళ్తుండ్రో బాధ్యతతోని విద్యార్థులకు చదువులు చెప్పండి. ఆ విద్యార్థుల చదువుల ద్వారా అందులోకి వెళ్ళి మీ దగ్గర చదువుకున్న పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, మీకు గొప్ప పేరు రావాలి, దేశానికి వాళ్ళు గొప్ప కీర్తి తీసుకురావాలి. ఆ వృత్తి మీరు చేపడుతున్న వృత్తి అత్యంత పవిత్రమైనది, అత్యంత బాధ్యతాయుతమైనది. అందుకే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ వృత్తిలోకి రావడం అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు. ఇది ఉద్యోగం కంటే జీతభత్యాల కంటే సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతను మీరు చేపట్టి ముందుకు వెళ్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాలో మళ్ళీ కొత్త ఉత్తేజాన్ని నింపినందుకు హృదయపూర్వకంగా మనందరం మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా గట్టిగా చప్పట్లు. నూతనంగా నియమించబడుతున్న ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ వేదిక మీద ముఖ్యమంత్రి గారు ఇవ్వనున్నారు. సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ నుంచి గడ్డం రవి, డిఎల్ లైబ్రేరియన్ సైన్స్, డిసిబి కమ్యూనిటీ. గడ్డం రవి, కంగ్రాచులేషన్స్. వికారాబాద్ నుంచి సజ్జన్ సింగ్, పీజీటీ హిందీ పోస్ట్. సజ్జన్ సింగ్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ శివానందరెడ్డి, పీజీటీ బయాలజికల్ సైన్స్, వికారాబాద్. ఎం సువార్తావాణి, పీజీటీ బయాలజికల్ సైన్స్, సంగారెడ్డి. ఆ తర్వాత సామల హరిప్రసాద్, లైబ్రేరియన్ స్కూల్స్, సిద్దిపేట్. లావుడ్య కమల, జేఎల్ ఫిజికల్ డైరెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం. కుంతల రవీందర్, లైబ్రేరియన్ స్కూల్స్, నిర్మల్. जुनैद उर रहमान, फिजिकल डायरेक्टर स्कूल्स, आदिलाबाद. मुदावत चौहान श्रीनिवास, कुंतल रवींदर, जुनैद रहमान. मुदावत चौहान श्रीनिवास, फिजिकल डायरेक्टर स्कूल्स, निजामाबाद. जागीर चंद्रशेखर, लाइब्रेरियन स्कूल्स, अंजमेयुलु. जागीरु चंद्रशेखर, లైబ్రేరియన్ స్కూల్స్. కంగ్రాచులేషన్స్. గట్టిగా చప్పట్లు అందరూ, మర్చిపోతున్నారు. చించేటి యాదగిరి, పీజీటీ ఇంగ్లీష్, రంగారెడ్డి. ఎన్ స్వాతి, డిఎల్ లైబ్రేరియన్ సైన్స్, మహబూబ్ నగర్. इशरत सुल्ताना शेख, डीएल लाइब्रेरियन साइंस, खम्मम. रमावत अंजलि, डीएल फिजिकल डायरेक्टर, नलगोंडा.
काटेकर साधना, फिजिकल डायरेक्टर स्कूल्स, आदिलाबाद. जिल्लेपल्ली शोभन बाबू, JL फिजिकल डायरेक्टर, सूर्यापेट. प्रणीत रेड्डी तल्ला, PGT इंग्लिश, वरंगल. सातु महालक्ष्मी, DL लाइब्रेरियन साइंस, सिद्दिपेट. सत्तू महालक्ष्मी, बाऊ गौतमी, फिजिकल डायरेक्टर स्कूल, हसरत जहान, फिजिकल डायरेक्टर स्कूल, नलगोंडा. इम्मडी शिरीषा, नलगोंडा. बुकिया चंदना, Bukia Chandana. Congratulations. Come on guys, everybody. Hearty congratulations. Thank you so much. Thank you very much. మరి మరోసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు. అందరూ లేచి నిలబడి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. जब दो लोग दोस्ती और प्यार के बीच झूलने लग जाते हैं तो वो एक दूसरे के पास आकर भी दूर रह जाते हैं. आद्या.